హైదరాబాద్ మెట్రో ఫెస్టివ్ విస్తరణ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డంకిగా ఉన్నారన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మెట్రో పనులు చేపట్టేలా ఆయన ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి కూడా డీసీసీ పదవికి దరఖాస్తు చేశారనే సమాచారం తనకు ఉందని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారని నొక్కి చెప్పారు. కొన్ని చోట్ల సమర్థవంతులు, అనుభవం ఉన్న వారికి డీసీసీ పదవి ఇవ్వొచ్చని తెలిపారు. ఎమ్మెల్యేలకు కూడా డీసీసీ పదవులు ఉంటాయని వివరించారు. ఇక ఎమ్మెల్యేల పదవి అనేది డీసీసీకి అడ్డంకి కాదని స్పష్టం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఐఏఎస్ అధికారి రిజ్వీ ఎవరైనా ప్రజలకు జవాబుదారులుగా ఉండాలని సూచించారు. అలోగ్రామ్ టెండర్లు 10 ఏళ్లుగా ఒకటే కాంట్రాక్టర్లకు ఎందుకు ఇచ్చారో అధికారి రిజ్వీ సమాధానం చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం రూపంలో శని పట్టిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సనత్ నగర్ నియోజకవర్గంలోని బాన్సిలాల్పేట్ హమాలి బస్తీలో 3వ బొడ్రాయి ప్రతిష్టాపన వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హరీష్ రావు, కేటీఆర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్లు హాజరయ్యారు. బొడ్రాయి పండుగ సందర్భంగా హమాలి బస్తీ వాసులకు శుభాకాంక్షలు తెలిపారు హరీష్ రావు. పండుగ ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు కేటీఆర్. త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని బస్తీ వాసులను కోరారు కేటీఆర్. అన్నదమ్ములందరికీ కూడా ఈ బొడ్రాయి పండుగ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జనరల్ గా అమ్మవారిని బొడ్రాయి పండుగ చేస్తే అంతా మంచి జరుగుతుంది, శాంతి చేయాలని, ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ సాంప్రదాయాన్ని మన బన్సీలాల్పేట డివిజన్ లో హమాలి బస్తీలో మీరు కూడా ఇంత చక్కగా చేయడం చాలా చాలా సంతోషం. చాలా కాలాతీతమైంది కనుక ఎక్కువ లంబా కూడా మాట్లాడకుండా మీరందరికీ రాష్ట్రంలో ఏమైందో కూడా మనకు తెలుసు. మనకు కూడా ఒక శని పట్టింది. ఏం శని పట్టింది? పీడ విరణ కావాలని, మళ్ళీ పాత రోజులు రావాలి, మంచి రోజులు రావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ కూడా ఈ బొడ్రాయి పండుగ సందర్భంగా ఏపీకి మంతా తుఫాను ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారానికి తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ వివరించింది. తుఫానుగా మారాక ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో మంగళవారం సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. మంతా తుఫాను కారణంగా ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని చెప్పింది. ఇక విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 1 నెంబర్ హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను కారణంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. తుఫాను తీవ్రతను బట్టి బయటకు వెళ్లాలని సూచించింది. తుఫాను కారణంగా ఏపీలోని తీర ప్రాంత జిల్లాలో ఉన్న విద్యుత్ సంస్థలకు 28, 29 తేదీలో సెలవులు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు విద్యాశాఖ అధికారులకు సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. రైతులు వ్యవసాయ పనులు జాగ్రత్తలు తీసుకోవాలని, పంటలను రక్షించే చర్యలు ముందుగానే తీసుకోవాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తుఫాను సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.
ఏపీకి మంత తుఫాను ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. ఇక సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారానికి తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ వివరించింది. తుఫానుగా మారాక ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో మంగళవారం సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. నవంబర్ 3 నుంచి తెలంగాణలో బంద్ ప్రకటించనున్నారు. ఉన్నత విద్యా సంస్థల సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 1 లోపు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నవంబర్ 3 నుంచి తెలంగాణలో ప్రైవేటు కాలేజీల బంద్ ప్రకటించనున్నారు. ఉన్నత విద్యా సంస్థల సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 1 లోపు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 900 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని వృత్తి విద్యా కాలేజీలు, డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధికంగా బంద్ చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మార్చి, ఏప్రిల్లో జరిగే పరీక్షలు బాయ్కాట్ చేస్తాం. యాజమాన్యాలు హైదరాబాద్లో లెక్చరర్లతో బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ 3 నుంచి తెలంగాణలో ప్రైవేటు కాలేజీల బంద్ ప్రకటించనున్నాయి. ఉన్నత విద్యా సంస్థల సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 1 లోపు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మొత్తంగా 900 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలంటున్నారు. అన్ని వృత్తి విద్యా కాలేజీలు, డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధికంగా బంద్ చేపట్టాలని నిర్ణయించారు. నవంబర్ 3 నుంచి తెలంగాణలో ప్రైవేటు కాలేజీల బంద్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, నవంబర్ 3 నుంచి తెలంగాణలో ప్రైవేటు కాలేజీల బంద్కు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేస్తామనేటటువంటి హామీ ఇచ్చింది. ప్రైవేటు విద్యా సంస్థలకు ఇప్పటి వరకు 1200 కోట్ల రూపాయలను టోకెన్లు జారీ చేసినటువంటి అమౌంట్కు గాను 300 కోట్ల రూపాయలను మాత్రమే మొదటి విడతగా విడుదల చేసింది. మిగిలినటువంటి 900 కోట్ల రూపాయలను ఈ యొక్క దీపావళికి పే చేస్తామనేటటువంటి హామీ ఇచ్చినప్పటికీ ఆ యొక్క హామీని నిలబెట్టుకోలేకపోయింది అనేటటువంటి నిరాశలో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సమైక్య కొద్దిసేపటి క్రితమే ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ను కూడా కండక్ట్ చేశారు. ఆ సమావేశంలో కీలకమైన నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. నవంబర్ 3వ తేదీలోగా, నవంబర్ 2వ తేదీ సాయంత్రంలోగా ఈ యొక్క మిగిలినటువంటి 1200 కోట్ల రూపాయల్లో 300 కోట్ల రూపాయలను బకాయిలను పే చేశారు. మిగిలినటువంటి 900 కోట్ల రూపాయలను బకాయిలు ఉన్నాయి కాబట్టి వాటిని వెనువెంటనే విడుదల చేయకపోతే గనక నవంబర్ 3వ తేదీ నుంచి ఉన్నత విద్యా సంస్థలు, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు అన్నిటిని కూడా నిరవధిక బంద్ కొనసాగిస్తామనేటటువంటి అల్టిమేటంని ప్రభుత్వానికి మరోసారి జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దసరాకు ముందుగానే ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ప్రభుత్వం స్పందించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అంతేకాకుండా మంత్రి శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యొక్క ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల నేతలతో కూడా చర్చించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజాభవన్లో ఈ యొక్క చర్చలు జరిపారు. ఆ తర్వాత విడతల వారీగా ఈ యొక్క
బకాయిలను క్లియర్ చేస్తామనేటటువంటి హామీని ఇచ్చారు. అయినప్పటికీ కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేయలేకపోయింది. ఆ తర్వాత దీపావళికి మరో విడుదల చేస్తామనేటటువంటి హామీని ఇచ్చారు. మొదటి విడతలో 600 కోట్లు, రెండో విడతలో దీపావళికి గాను 600 కోట్ల రూపాయలను విడుదల చేస్తాం, మొత్తం ఈలోగా 1200 కోట్ల రూపాయల బకాయిలు చెల్లిస్తామనేటటువంటి హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదు కనుక మేము నిరవధిక బంద్కు వెళ్తా ఉన్నాం. ఈలోగా అంటే నవంబర్ 2వ తేదీ సాయంత్రంలోగా ఈ యొక్క రిమైనింగ్ 900 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకపోతే కనుక 3వ తేదీ నుంచి నిరవధిక బంద్ కొనసాగుతూ ఉంది. విద్యార్థులు ఎవరు కూడా నవంబర్ 3వ తేదీ నుంచి అటు కళాశాలలకు రావద్దనేటటువంటి సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క నిరవధిక బంద్ కొనసాగిస్తూనే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ పీజీ కళాశాలలతో పాటుగానే అటు ఇంజనీరింగ్ కళాశాలలు, అదే వివిధ కోర్సులకు సంబంధించినటువంటి కళాశాలల సిబ్బంది అందరూ కూడా వారికి దసరా దీపావళి పండుగ చేసుకోవడానికి వేతనాలు కూడా చెల్లించడం లేదు. దాదాపు ఈ నెలతో కలిపి 5 నెలల వేతనాలు ఇవ్వలేకపోతా ఉన్నాం. యాజమాన్యం అస్తవ్యస్తంగా ఉంది, ఆర్థికంగా చితికిపోయాం, అప్పులు తెచ్చి వాటికి వడ్డీలు కట్టలేక నలిగిపోతా ఉన్నాం. అటు కళాశాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు, ఉపాధ్యాయులకు ముఖం చూపించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారందరితో కూడా దాదాపు 2.5 లక్షల మంది సిబ్బందితో హైదరాబాదులో ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహిస్తాం. తమకున్నటువంటి బాధలన్నీ వారికి విన్నవించుకుంటాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని కూడా నిలబెట్టుకోలేకపోయింది. తమకు వచ్చే బకాయిలు ఏవైతే ఉన్నాయో, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు, అవి వస్తేనే కానీ చెల్లించలేనటువంటి స్థితిలో ఉన్నాం. కాబట్టి వారితో కూడా ఒక కీలకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేస్తాం. రోడ్లపైకి వచ్చి నిరసనలు కూడా తెలుపుతారనేటటువంటిది కూడా వారు విడతల వారీగా కార్యాచరణను రూపొందిస్తాం. ఈ యొక్క నవంబర్ 10వ తేదీలోగానే ఈ యొక్క నిరసన కార్యక్రమం సిబ్బందితో దాదాపు 2.5 లక్షల మంది సిబ్బందితో రోడ్లపైకి వస్తామనేటటువంటిది ఒకటి అయితే, మరోవైపు నవంబర్ 10వ తేదీ తర్వాత కూడా ప్రభుత్వం ఒకవేళ 3వ తేదీ వరకు చెల్లించకపోతే నిరవధిక బంద్ కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత కూడా స్పందించకపోతే గనక ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం స్పందించి ఈ యొక్క వెనువెంటనే కూడా చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10 లక్షల మంది ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా హైదరాబాదు రోడ్లపైకి వస్తారు అనేటటువంటిది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఇప్పటి వరకు హామీ ఇచ్చిన మేరకు 1200 కోట్లలో 300 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించింది. అందులో అరాకురాగా వివిధ కాలేజీలకు వచ్చాయి, మిగతా కాలేజీలకు ఏమాత్రం చెల్లించలేదు అనేటటువంటిది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రిమైనింగ్ 900 కోట్ల రూపాయలను వెనువెంటనే చెల్లించాలి. ఆ తర్వాత 2024-25 ఈ యొక్క విద్యా సంవత్సరానికంటే ముందు ఉన్నటువంటి అన్ని బకాయిలను కూడా 2026 మార్చి 31వ తేదీలోగా క్లియర్ చేయాలి. ఆ తర్వాత 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ను ముందస్తుగానే 2026 జూలై 30వ తేదీలోగా చెల్లించాలి అనేటటువంటిది కూడా పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి మేము ఎటువంటి ఇబ్బందులు పెట్టడం లేదు, గడువు ఇస్తూ ఉన్నాం. అయినప్పటికీ ప్రభుత్వం చూసి చూడనట్టు మెదులుతూ ఉంది. అనేక మార్లు చెప్పులు అరిగేలా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా కనికరం లేదు అనేటటువంటి కోణంలో కూడా ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు వారి యొక్క ఆవేదన వెలవించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు సిబ్బందికి జీతాలు ఇవ్వలేక ప్రైవేటు అద్దె భవనాల్లో నడిపిస్తున్నటువంటి విద్యా సంస్థల్లో ఆ యొక్క అద్దె చెల్లించలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు దయనీయమైనటువంటి సిచ్యువేషన్లో యాజమాన్యాలు ఉన్నాయి. కాబట్టి వెనువెంటనే కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు వెనువెంటనే చెల్లించాలి అనేది కూడా వారు ప్రతిపాదనలు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మేము గొంతమ్మ కోరికలు కోరడం లేదు, డెడ్ లైన్ పెట్టి కూడా అడగడం లేదు. ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 1200 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలనేటటువంటి తెరపైకి తెస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాజు, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం స్పందించి చర్చలు జరిపి బకాయిలు చెల్లించే అవకాశం అయితే కనిపిస్తుందా? ఇప్పటికే అటు ప్రభుత్వానికి గతంలోనే దసరా కంటే ముందుగానే ఈ యొక్క నిరవధిక బంద్కు పిలుపునిచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం ఒక మెట్టు దిగి వారితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు చర్చలు జరిపారు. ప్రజాభవన్లో చర్చలు జరిగాయి. ఆ తర్వాత చర్చల సారాంశం అనంతరమే
దసరాకు 600 కోట్ల రూపాయలను చెల్లిస్తాం మొదటి విడతలో, రెండవ విడతలో దీపావళికి మరో 600 కోట్ల రూపాయలను చెల్లిస్తామనే హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల కారణంగా, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా రాబడి లేకపోయింది అనేటటువంటిది కూడా ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి కొందరు అధికారులు చెప్తున్నారంట. మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి హామీ ప్రకారం ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క 300 కోట్ల రూపాయలని, 1200 కోట్ల రూపాయల్లో కేవలం 300 కోట్ల రూపాయలను మాత్రమే ఈ యొక్క ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలకు చెల్లించింది. రిమైనింగ్ 900 కోట్ల రూపాయలను కూడా నవంబర్ 2వ తేదీ సాయంత్రం కల్లా చెల్లించాలనేది కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలోనే ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత కొంత ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరకపోవడం వల్ల ఈ యొక్క డీలే అవుతా ఉంది. అయితే అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఆర్థిక సిచ్యువేషన్ మేము దృష్టిలో ఉంచుకొని అయినప్పటికీ కూడా నవంబర్ 2వ తేదీ వరకు ఈ యొక్క బకాయిలు 900 కోట్ల రూపాయలు చెల్లించాలనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వంతో మరోమారు చర్చలు జరిపేందుకు కూడా మేము సిద్ధంగా లేము, ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలి అనేది కూడా వారు డిమాండ్ పట్టుబడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా దాదాపు 10,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బకాయిలు రావాలి. కేవలం ప్రభుత్వం గతంలో జారీ చేసినటువంటి టోకెన్లు ఏవైతే ఉన్నాయో ఆ టోకెన్లకు సంబంధించినటువంటి బకాయిలను మాత్రమే కోరుతా ఉన్నాం. ఆ యొక్క 1,200 కోట్లలో 900 కోట్ల రూపాయలు ఇంకా యాజమాన్యాలకు రావాల్సింది, వాటిని మాత్రమే అడుగుతా ఉన్నాం అనేది కూడా యాజమాన్యాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. కలియుగ వెంకటేశ్వర స్వామి సొమ్మును తిన్న ద్రోహులను కఠినంగా శిక్షించాలని హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు. భగవంతుడికి భక్తులిచ్చే కానుకలు స్వామివారికే చెందాలన్నారు. పరకమని చోరీ దోషులను కఠినంగా శిక్షించాలని చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు డిమాండ్ చేశారు. దేవుడి సొమ్ము దేవుడికి చేరే వరకు ఎందాకైనా పోరాడతామన్నారు టీటీడీ మెంబర్ భానుప్రకాష్. పరకమని చోరీ మామూలు దొంగతనం కాదని, నమ్మకద్రోహం అంటూ సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చూసుకుంటే మిత్రులు చెప్పారు లీగల్గా ఉన్న ఇందులో విషయాలు ఏంటంటే ఇవన్నీ కూడా జరిగాయి. అందువల్ల ఇందులో అవ్వాల్సింది ఏంటంటే డీనోవో మళ్ళీ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ ఎఫ్ఐఆర్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్ విత్ 409 సెక్షన్. అందులో ఖచ్చితంగా 409 సెక్షన్ పెట్టాలి. నమ్మక ద్రోహం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఆ విధంగా జరిగిన సందర్భంగా అందులో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కానీ కంపౌండింగ్ కానీ అవకాశమే లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాలి. అందుకనే ఇంతకుముందు వారు సజెస్ట్ చేసినట్టు ఒక కమిటీ ఉండాలి. అసలు హోల్ ప్రక్రియ గురించి కూడా ఒకసారి రివ్యూ జరగాలని నేను అనుకుంటాను. ఎవరిని నియమిస్తున్నారు, ఎవరు బోర్డు మెంబర్లుగా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు. అసలు ఒక నయా పైసా కూడా అక్కడ తేడా రాకూడదు. సో ఈ విధంగా ఇది భక్తుల యొక్క భక్తి భావాలతో ఇది కనెక్టెడ్గా ఉంది. కాబట్టి వన్స్ ఫర్ ఆల్ యూ షుడ్ పుట్ ఎ స్టాప్ టు ఆల్ దిస్ అన్నది నా అభిప్రాయం. ఆ విధంగా మిత్రులు భానుప్రకాష్ గారు చేస్తున్న ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో ఈ విధానాలు అవి ఖచ్చితంగా మనం అందరం కలిసి దీన్ని ప్రతిఘటించాలి. కోయిల్ ఒழுగు అని కోడ్ ఆఫ్ కండక్ట్, దేవాలయ నిర్వహణ జరిగేటప్పుడు భగవంతుడికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మనం ఆయన నైవేద్యం కానీ, ఆయన యొక్క పూజా విధానం కానీ, ఆయనకి ఏర్పడినటువంటి సొమ్ముని మనం ఎలాగ వాడాలి, ఎలా స్వామివారికి నివేదించాలి అన్నదానికి ఒక కోయిల్ ఒழுగు అని ఏర్పరిచారు. ఆ కోయిల్ ఒழுగులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద జీఎం గారు, చిన్న జీఎం గారి వ్యవస్థ ఇన్ని వందల సంవత్సరాలుగా నడుస్తున్నది. అది ఒక పరంపరాగతమైనటువంటి సంస్థ. వారి పర్యవేక్షణలోనే ఈ ఆగమ విధానాలన్నీ కూడా నడుస్తాయి. ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఆగమబద్ధమైన నిర్ణయమా కాదా అనేది వారి ముందు నివేదిస్తారు. ఎంత పండితోత్తములైనటువంటి అర్చకులు ఉన్నా కూడా వారి యొక్క కనుసన్నల్లోనే వ్యవహారం మొత్తం జరుగుతుంది. అలాంటి ఒక పెద్ద జీఎం గారు, చిన్న జీఎం గారి వ్యవస్థలో ఈ పరకామణికి కూడా పర్యవేక్షకుడుగా ఒక ఆయన ఉన్నారు. ఆయన మీద ఒక ఆరోపణ వచ్చింది. అది ఆరోపణ వెలుగు చూసినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాము, దానికి ఇంకొకసారి అలా జరగకుండా చూడడానికి ఏమి చర్యలు తీసుకున్నాము, అలాంటి ఒక కార్యక్రమం జరిగినప్పుడు, ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దే ప్రయత్నం ఏమైనా చేశామా,
ఈజ్ దర్ ఎనీ అవేకనింగ్, దాని మీద మనం మేల్కొన్నామా అనేటటువంటి ప్రశ్నలు ఈ సంఘటనలు చూస్తే వస్తున్నాయి. ఇది నేను భక్తులందరినీ కూడా మీడియా మాధ్యమం ద్వారా ప్రార్థించేది, ఇది రాజకీయాలకు అతీతంగా చూడాలి. ఇది భగవంతుడికి సంబంధించినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన విషయం. ఈరోజు దొంగలించిన వ్యక్తి దర్జాగా బయట తిరుగుతుంటే మా వల్ల కావట్లేదు. నేను మొట్టమొదటి బోర్డు మీటింగ్లో నేను ఈ అంశాన్ని లేవనెత్తిన. నేను బోర్డు మెంబర్ అయిన తర్వాత మొట్టమొదటి బోర్డు మీటింగ్లో చైర్మన్ గారికి, ఈఓ గారికి చెప్పడం జరిగింది. మళ్ళీ డీజీపీ ఆంధ్రప్రదేశ్ వారికి, అలాగే డీజీ ఇంటెలిజెన్స్ వారికి చెప్పడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా నేను చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు తప్పు చేసినా సరే ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు. అది మాత్రం తొందరలోనే బయటపడుతుంది. ఉదయం రాఘవాచార్య గారితో చెప్పా, నేను ఈ కేసులో ఇంప్లీడ్ అవుతానంటే బోర్డు మెంబర్గా ఇంప్లీడ్ అయ్యే అవకాశం లేదంటే, నేను కావంటే బోర్డు మెంబరు పెద్దలతో చెప్పి నేను తప్పుకుంటాను, నేను ఈ కేసులో శిక్ష పడేంత వరకు నేను ఈ కేసును వదిలే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది. మా రవణ విశ్వంది పరిషత్ రవణ చెప్పారు, బాను నువ్వు ఉండాలి లోపల, ఇలా ఏదైనా జరిగితే బయట తెచ్చే అవకాశం పోతుంది, కాబట్టి నువ్వు ఉండాలి అక్కడ, ఏ విధంగా ఫైట్ చేయాలో మనం అందరం కలిసి ఫైట్ చేస్తామని చెప్పి వారు నాకు భరోసా ఇవ్వడం జరిగింది. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదు, వ్యక్తిగతంగా నేను ఎవరికి శత్రువు కాదు. కానీ నాకు వెంకటేశ్వర స్వామి క్షేత్రం పట్ల, అక్కడ జరుగుతున్న అన్యాయాల పట్ల, ఇన్ని కోట్ల మందిలో ఆ స్వామివారు నాకు అవకాశం ఇచ్చాడని చెప్పి నేను భావిస్తూ ఈ పోరాటం చేస్తున్నాను తప్ప నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా దేశం. నిర్మల్ జిల్లా మూతూలు మండల కేంద్రంలో వీడీసీ సభ్యులు రెచ్చిపోతున్నారు. జటాశంకర్ ఆలయం వద్ద మొరం ఘటన అక్రమంగా ఇతర మండలానికి తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు నిలదీగా అక్కడి నుంచి పారిపోయారు. వీడీసీ సభ్యులు గ్రామం కోసం కాకుండా ఇతర మండలానికి అక్రమంగా మొరం తరలిస్తున్న వ్యక్తులపైన అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఏం పెట్టుకున్నాడు కుర్ర వందడుతుంది అన్నం నువ్వు మొరం అటా తోడిపోయి అట్నే పోయి బరాబర్ ఊరికి మరలా తెలదా ఎవరి దగ్గర మొరం అంతా అమ్ముకున్నట్లు వేరే ఊర్లకు. ఏ గుడి ఇది? ఇది ఏ గుడి? జటాశంకర్ గుడి. ఏడబెట్టారు మొరం ఇప్పుడు? ఇది కూడా ముంగట ఎటు ఎటు పంపించారు? నందగాం. ఏ మండలం అది? ఏ మండలం మాకేం తెలుసు, మేము చదువుకోవాలా. ఓలో పెట్టిన వాళ్ళు కిష్టయ్య జేసీబీ వాళ్ళదు. మన గ్రామ దేవత అయినటువంటి జటాశంకర్ మందిర్ ముందట అక్రమంగా మరం తరలింపునకు నందగాం. ఇప్పుడా? ఇప్పుడే అర్ధగంట ముందు. ఓలు పెట్టిర్రు? వరగంట ఇట్టాలి. ఏమో ఆయన వీడీసీ మెంబర్. ఎవరు మరి ఓలు ఆపిర్రు ఇవన్నీ? మన గ్రామస్తులు ఆపింది. మీ ఓలు చెప్పారు మీకు? మేము ఇక్కడ సోయలు ఆరబోసినాం కాబట్టి, మేము ఇక్కడనే ఉన్నాం కాబట్టి మేము అందుకోసమే ఆపేసినాం. చెప్పలే పెట్టద్దు. మేము మళ్ళీ ఇల్లు కట్టుకునేటప్పుడు మాకు మొరం అవసరం. కరీంనగర్ పట్టణంలో శ్రీనివాస మిత్రుల ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీనివాస సేవా సంస్థ పేరుతోటి మనమంతా శ్రీనివాసులం అనే ఆత్మీయత సామాజిక వేదికగా మారింది. 43 వాట్సాప్ గ్రూపులలో 22,600 మంది శ్రీనివాసుల పేరుతో వేదిక అయ్యారు. పట్టణంలోని పీవీఆర్ ప్లాజా ఫంక్షన్ హాల్ మాల్కాపూర్లో 2,000 మందితో సమావేశమైన సంస్థ చైర్మన్ శ్రీనివాసరెడ్డి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించనున్నారు. సంస్థ ఆవిర్భావం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాలు ఆధ్యాత్మికతో పాటు సామాజిక సేవా రంగంలో ముందుకు పయనిస్తుందన్నారు చైర్మన్ శ్రీనివాస్. భవిష్యత్తులో దేశ విదేశాల్లో ఉన్న శ్రీనివాసులంతా ఒకేసారి తిరుమల శ్రీవారిని దర్శించుకునేలా కార్యక్రమాన్ని చేపట్టడం తమ ముఖ్య ఉద్దేశం అన్నారు.
నా పేరు ఊటుకూరి శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ద్వితీయ వార్షికోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా బెంగళూరు, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి, తర్వాత ఆంధ్ర నుంచి దాదాపు 400 మంది మిత్రులు దీనిలో పాల్గొంటారు. దాదాపు 2000 మంది వరకు వస్తున్నారు. ఇప్పుడు రక్తదాన శిబిరాలు పూజే గురువులు సురేష్ ఆత్మారావు గారు ఇప్పుడే రక్తదాన కార్యక్రమం ప్రారంభించి వారితోనే మొదలు పెట్టడం జరిగింది. నేనే ముందిస్తాను నాయన అని వారే ముందిచ్చారు. చాలా గర్వకారణం. దాదాపు 300 మంది వరకు ఈరోజు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఆ శ్రీనివాసుల పండగ మనం దాదాపు 1 నెల రోజుల నుంచి